నేను డాక్టర్ స్వరూప్ రెడ్డి అండి. తరచుగా మీకు తలనొప్పి వస్తుంటే అది సాధారణంగా మైగ్రేన్ ఉంటుంది. ఇప్పుడు తరచుగా తలనొప్పి వచ్చేవాళ్ళు రాకుండా ఏమి చేసుకోవాలి అనే దాని గురించి చెప్తారు. తలనొప్పి ఎక్కువ వచ్చేవాళ్ళు పొద్దున్నే టిఫిన్ త్వరగా తినాలి. పూజలు అని చెప్పి లేటుగా భోజనం చేయకూడదు. వేడి నీళ్ళ తలస్నానాలు చేయకూడదు. వారానికి ఒక్కసారి మామూలు నీళ్ళతో తలస్నానం చేసుకోవాలి. ఆలోచన, టెన్షను, కోపము, బాధ, దుఃఖము ఇట్లాంటి ఏది ఉండకూడదు. ఇవి ఏవి ఉన్నా కూడా తలనొప్పి వస్తుంది. కాబట్టి తలనొప్పి ఉన్న వాళ్ళు ఎప్పుడు మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి, దేవుడు అనాలి. తలలో స్ప్రింగులు ఉంటాయి. ఆలోచన చేసినప్పుడల్లా స్ప్రింగు తిరుగుతుంది. ఎక్కువ తిరిగింది అనుకోండి తలనొప్పి వస్తుంది. ఇంకా ఎక్కువ తిప్పారనుకోండి సైకాట్రిస్ట్ చూడాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా తలనొప్పి రాకూడదంటే సంతోషంగా ఉండండి, మంచి నిద్రపోండి. ఇప్పుడు తలనొప్పి గురించి ఒక మాట ఏమంటే, మీరు మీ శరీరాన్ని కానీ మనసును కానీ దాని శక్తికి మించి కష్టపెడితే తలనొప్పి రూపంలో మీకు రెస్ట్ ఇస్తుంది, అది రెస్ట్ తీసుకుంటుంది. కాబట్టి మనసును కానీ శరీరాన్ని కానీ కష్టపెట్టకూడదు. థ్యాంక్ యూ.